కొన్ని వారాల నుండి నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తా సోషల్ మీడియాలో మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, విపరీతంగా హెరాస్ చేస్తున్నారు. చాలామంది నన్ను ట్రోల్ చేస్తారు, నా మీద అబ్యూజివ్ పోస్ట్ పెడతారు. మన స్టేట్ కల్చర్లో ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ అని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేసి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నా విషయంలో ఇది ఎప్పుడూ జరగలేదు. టీడీపీ పార్టీ నుండి రేణుకా జెట్టి గారు అంట, షీఈ్ అన్ ఎల్ఎల్బి. ఆవిడ ఏమాత్రం ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోకుండా, ఏమాత్రం ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ న్యూస్, ఫాల్స్ ఎలిగేషన్స్ క్రియేట్ చేసి నన్ను నా వైఫ్ని చాలా నీచంగా మాట్లాడిస్తా పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఆవిడ. అండ్ ఈ సోషల్ మీడియా అన్నిట్లో పోస్టర్స్ క్రియేట్ చేసి ఆ పోస్టర్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. నేను ఆంధ్ర పాడ్కాస్ట్ని జూన్ 2023 స్టార్ట్ చేశాను. జగన్ గారి టైంలోనే జగన్ గారిని క్వశ్చన్ చేస్తా నేను బోలెడన్ ఎపిసోడ్స్ చేశాను. ఎంత షార్ప్ క్రిటిసిజం పాస్ చేస్తా ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే వీడియోస్ చేశాను అండ్ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోయినా మీరు ఒకసారి ఆ టైంలోకి వెళ్తే మీకు దొరికేస్తాయి వీడియోస్ అన్ని. కానీ వైసీపీ నుండి ఎప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ రాలా. ఇన్ఫ్యాక్ట్ ఐ రెస్పెక్టెడ్ దెమ్ ఫార్ టేకింగ్ మై క్రిటిసిజం ఇన్ ద రైట్ స్పిరిట్. ఏ రోజు నా వర్క్కి అడ్డం పడతా, ఏ రోజు నా ఫ్యామిలీని ఇలాగ నీచంగా మాట్లాడతా వాళ్ళు ఎప్పుడు చేయలే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ టీడీపీ పార్టీ నుంచి రేణుకా జెట్టి గారు, షీఈ్ అన్ ఎల్ఎల్బి అంట, ఆవిడ ఒక తోటి మహిళ అయి ఉండి ఇంకొక మహిళ మీద హౌ కెన్ షీ త్రో సచ్ వైల్డ్ ఎలిగేషన్స్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్, ఏ ఎవిడెన్సెస్ లేకుండా, ఏ వెరిఫికేషన్స్ లేకుండా నీచంగా మాట్లాడిస్తా సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్స్ పెట్టిస్తారా? నేను నా వైఫ్ పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నామని చెప్పేసి సోషల్ మీడియా పోస్టర్స్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేపిస్తున్నారు. పచ్చిగా తిడతా. కొన్ని పోస్ట్స్ అయితే నేను అసలు ఇక్కడ చూపించలేకపోతున్నాను. అలాంటి వర్డ్స్ యూజ్ చేసి పచ్చిగా తిట్టిస్తా పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ రేణుకా గారు సర్క్యులేట్ చేస్తున్న పోస్టర్ చూడండి, ఎక్కడా కూడా ఎవిడెన్సెస్ లేవు, ఎక్కడా ప్రూఫ్స్ లేవు, బురద జల్లేయడమే. ఒక మహిళ ఉండి బీయింగ్ అ ఉమెన్ హౌ కెన్ షీ త్రో సచ్ వైల్డ్ అలిగేషన్స్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్, ఏ ప్రూఫ్స్ లేకుండా సాటి మహిళ మీద అలాంటి చేయడానికి మీకు అసలు ఎలా వస్తుంది మేడం? మీకు అసలు ఎథిక్స్ ఉంటాయా? మీరు మళ్ళీ పాలిటిక్స్లో ఉండి, పబ్లిక్లో ఉండి మీరు రోల్ మోడల్గా ఉండాలని చూస్తున్నారు. ఈ పోస్ట్లో అసలు వైఎస్ జగన్ గారిని తీసుకోవడం ఏంటి? ఆయనకి ఈ పోస్ట్కి సంబంధం ఏంటి? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే జగన్ గారిని తీసుకొస్తారా? మీ దగ్గర ఆన్సర్ లేకపోతే జగన్ గారు వచ్చాను ఏం చేస్తారు? ఇప్పుడున్న గవర్నమెంట్ని నేను ఎట్లాగైతే క్వశ్చన్ చేశాను, జగన్ గారి టైంలో కూడా నేను ఇలాంటి వీడియోసే చేశాను. మీరు చూడండి ఎంత షార్ప్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా నేను ఇచ్చాను. అక్కడ వైసీపీ వాళ్ళు ఎక్కడ నా ఫ్యామిలీ జోలికి రాలేదే, ఎక్కడ దుర్భాషలాడతా ఇలాగ నీచంగా పోస్టులు పెట్టిస్తా చేయలేదే. వాళ్ళు నా వీడియోస్ని క్రిటిసైజ్ చేస్తా కామెంట్స్ పెట్టడం, అక్కడ తిట్టడం చేశారు, కానీ ఎక్కడ వాళ్ళు లైన్ క్రాస్ అవ్వాల. నా ఫ్యామిలీ జోలికి వెళ్ళాలా, నా ఫ్యామిలీ మీద ఇలాగా ఫేక్ పోస్టర్స్ క్రియేట్ చేసి ఎవిడెన్సెస్ లేకుండా ఫేక్ అలిగేషన్స్ సర్క్యులేట్ చేయాలి. అక్కడ ఒకవేళ నేను కామన్ పర్సన్ లాగా నాకు జగన్ గారు చేసిన దాంట్లో ఒకటి నచ్చింది అనుకోండి, నేను దాన్ని సపోర్ట్ చేస్తా, బరాబర్ సపోర్ట్ చేస్తా. మీ ప్రాబ్లం ఏంటి అందులో? అంటే టీడీపీకి ఫేవరబుల్గా, ఇప్పుడున్న గవర్నమెంట్కి ఫేవరబుల్గా మాట్లాడితేనే మమ్మల్ని మాట్లాడిస్తారా? లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ని ఇట్లా రోడ్ మీద తీసుకొస్తారా వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ అండ్ వితౌట్ ఎనీ ప్రూఫ్స్? ఇదేనా మీ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ? ఇదేనా మీ డెఫినేషన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్? అందరినీ గౌరవిస్తా, సబ్జెక్ట్ బేస్డ్గా టెక్నికల్ పాయింట్స్ మాట్లాడితే అది నేను చేసిన తప్ప? అరే మన స్టేట్లో ఉన్న కల్చర్ మారాలి అని చెప్పి బూతుల నుండి ఐడియాస్ వైపు, పర్సనల్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేయడం నుంచి స్టేట్ డెవలప్మెంట్ వైపు, పొలిటికల్ చెత్త మసాలా నుంచి సబ్జెక్ట్ మ్యాటర్ని డిస్కస్ చేయాలి అని చెప్పి ఆంధ్ర పాడ్కాస్టర్ స్టార్ట్ చేయడం నేను చేసిన తప్ప? టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకని నా మీద, నా ఫ్యామిలీ మీద ఇలాగ సోషల్ మీడియా హెరాస్మెంట్స్ చేస్తున్నారు? నా ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నారు ఇందులోకి? తను చేసిన తప్పేంటి? నా వైఫ్ అవడం తను చేసిన తప్ప? పోనీ నేను చేసిన తప్పేంటి? ఏ ఒక్క ఎపిసోడ్లోనైనా నేను ఎవరినైనా పర్సనల్గా టార్గెట్ చేస్తా మాట్లాడానా? ఏ ఒక్క ఎపిసోడ్లో అయినా నేను టెక్నికల్ పాయింట్ బేస్ చేయకుండా కామెంట్ పాస్ చేశానా? స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్డ్గా నేను నా పర్స్పెక్టివ్స్ షేర్ చేయడం తప్ప నేను చేసిన తప్పేంటి? నా వైఫ్ చేసిన తప్పేంటి? నేను నా వైఫ్ ఇద్దరం బీటెక్ అండ్ ఎంబీఏ చదువుకున్నాం. మా ఇద్దరు పేరెంట్స్లో ఎవరు హై ప్రొఫైల్ పీపుల్ కాదు. మేము చదువుకొని కష్టపడి మా కాళ్ళ మీదే మేము నిలబడ్డాం. నా ఏజ్ 34. మా ఫాదర్ లాస్ట్ 23 years నుంచి బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా. మా మదర్ ఫాదర్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళు కష్టపడి నన్ను చదివించారు. ఎంతోమంది టీచర్స్ బ్లెస్సింగ్స్ వల్ల నేను మా వైఫ్ నీట్గా చదువుకొని కాస్త, మాకేం మర్సిడీస్ కార్స్ బంగ్లాస్ లేవు, కానీ మా కాళ్ళ మీద మేము ఇండిపెండెంట్గా బ్రతుకుతా, ఎవరి మీద డిపెండ్ కాకుండా మా పేరెంట్స్ని మేము ఈరోజు చూసుకోగలుగుతున్నాం. రేణుకా జెట్టి గారు, ఎందుకు మేడం మీరు ఉమెన్ అయి ఉండి ఒక తోటి ఉమెన్ పట్ల ఎలాంటి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోకుండా, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అలాంటి పోస్టులు పెట్టి తిట్టించడం ఏం లాభం వస్తుంది మీకు? అసలు ఇది ఎథికలేనా మీరు చేసేది? పవర్లో ఉన్న వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? 1-4 సార్లు తప్పు చేశారా లేదా అని వెరిఫై చేసుకొని వాళ్ళ మీద మీ పవర్ని ఎక్సర్సైజ్ చేయాలి, కానీ ఏ వెరిఫికేషన్స్ లేకుండా, ఏ టెక్నికల్ ప్రూఫ్స్ లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా మీరు మమ్మల్ని నీచంగా తిట్టిస్తా, నా వైఫ్ని మీరు నీచంగా తిట్టిస్తా పోస్ట్స్ పెట్టి పోస్టర్స్ సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎందుకు మేడం? మీరు తోటి ఉమెన్ పట్ల మీరు ఇంకా సహృదయంతో మీరు బిహేవ్ చేయాల్సిందే పోయి
ఎందుకని ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మీరు పాటుపడుతున్నారు? పోనీ మేము చేసింది నిజంగా ఇల్లీగల్ అయితే చూపించండి, ఎవిడెన్సెస్ చూపించండి. మా మీద కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా, ఎవరన్నా చిన్నపిల్లలు లైఫ్లతో ఆడుకున్నట్టు ఎవరన్నా కంప్లైంట్ చేశారో చూపించండి. మీరు ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా ఒక మహిళని, ఒక ఉమెన్ని సోషల్ మీడియాలో ఇలాంటి నీచంగా తిట్టిస్తా, నీచంగా మాట్లాడిస్తా మీరు పోస్ట్ పెడుతున్నారు. టీడీపీ కల్చర్ ఇదేనా? ఉమెన్ పట్ల, ఉమెన్తోనే బండ బూతులు తిట్టిస్తా, నీచంగా మాట్లాడిస్తా సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేయడమే టీడీపీ కల్చరా? స్టేట్ డెవలప్మెంట్ మీద ఎవరు డిస్కస్ చేయకూడదా? స్టేట్ డెవలప్మెంట్ మీద ఎవరు క్వశ్చన్ చేయకూడదా? చేస్తే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఇదేనా? ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత అంటే ఇదేనా? నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే చెప్పండి చూద్దాం. నేను ఇంకా నేర్చుకుంటాను. ఏమన్నా కొత్త పాయింట్ ఏమైనా చెప్తున్నారా, నేనేమైనా తప్పు చేశానా అని చెప్పేసి నేను నేర్చుకుంటాను. కానీ నేను అడిగే క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే మీరు ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళని ఇలా నీచంగా సోషల్ మీడియాలో తిట్టిస్తా మీరు పోస్టులు పెడతారా? నేను ఇంకా కొన్ని పోస్ట్స్ ఇక్కడ నిజంగా పెట్టలేను. అలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ సర్క్యులేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీ అందరికీ నాదో రిక్వెస్ట్. ఇదంతా నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా. మా ఫ్యామిలీ కూడా ఇట్స్ కామన్ ఫ్యామిలీ. ఒక వర్కింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మా ఫ్యామిలీ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద నాకు అసలు ఏ లీగల్ టెక్నికాలిటీస్ తెలియవు, ఏమీ తెలియవు. కానీ మీకేమన్నా ఐడియాస్ ఉంటే నాకు దయచేసి పోస్ట్ చేయండి ఇన్ ద కామెంట్స్. ఐ లుక్ ఫార్వర్డ్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.